అమరావతిని దేవతల రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొట్టమొదటిసారిగా అమరావతిలోనే నిర్మించామని గుర్తు చేశారు. అమరావతి నగరంలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అమరావతిలోని ఇళ్లకు అండర్ గ్రౌండ్ వ్యవస్థ ద్వారా పైపుల ద్వారానే గ్యాసు, విద్యుత్తు, ఏసీ సరఫరా అయ్యేలా ప్రణాళికలు రూపకల్పన చేశామని సీఎం చంద్రబాబు వివరించారు. రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అమరావతి దేవతల రాజధాని కూడా ఇక్కడ ప్రజా రాజధాని. మన పురాణాల్లో మనం చదువుకుంది అమరావతి రాజధాని, దేవతల రాజధాని. దేవేంద్రుడు అక్కడ రాజు. అదే మరి దేవతల రాజధాని అమరావతి అన్నప్పుడు అమరావతిలో ఇబ్బందులు ఉండవు. ఎక్కడ? స్వర్గంలో. నాకు అదొక స్ఫూర్తి. నేను ఎవ్రీడే తలుచుకున్నప్పుడు ఒకటే తలుచుకుంటాను, వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దేవుడు పుట్టిన స్థలం, నెలచిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి, తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడ పోల్స్ ఉండవు. నెంబర్ 1 ప్రిన్సిపల్, 5 ప్రిన్సిపల్ చెప్తున్నా. మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసిటీ కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది. కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది